అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చేపల వైరు అనేసి పూర్వం ఇలా వచ్చేది. దీంతో నేను ఇవాళ మీకు చిలకలు ఎలా వేసుకోవాలో నేర్పిస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకి ఇలాంటి వైర్ అమ్ముతారు. దీన్ని చేపల వైరు అనేసి అంటారు. ఇలా ఉంటుంది. ఓకేనా. ఫిష్ వైర్ అని కూడా అంటారు. ఫిష్ వైర్ అని కూడా అంటారు దీన్ని. ఒక స్కేల్ తీసుకుని మనం పెద్ద స్కేల్ ఒక 1.5 మీటర్ అని అనుకోండి, ఉజ్జాయింపుగాను. పెద్ద స్కేల్ అంత ఇంతంత ముక్కలు తీసుకోవాలి మనం. ఈ వైర్ని ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా. దీనికి ఇంకా మనకి కళ్ళకి ఏమో ఇలాంటి చిన్న చిన్న పూసలు, ముక్కు వేరే కలర్ వేసుకోవచ్చు. జనరల్గా దొరికితే మనం గ్రీన్ ఏదో ఈ కలర్ కాంబినేషన్ని బట్టి మనం ముక్కు వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇదే వేస్తున్నాను. సరేనా. ఇప్పుడు ఎలా చేయాలో నేర్పిస్తాను చూడండి. దీన్ని చూడండి, ఇలా తీసుకున్నాం కదా, ఈ ముక్కని ఇలా కరెక్ట్గా హాఫ్ చేసుకోవాలి. ఓకే. ఈ హాఫ్ని జస్ట్ ఇలాగా ఈ తిరగేసి ఉన్నది దీని మీద ఇలా పట్టుకుని దీని వెనకాల నుంచి దీనిలోకి దూర్చుకోవాలి. ఓకే. ఇలా వచ్చిందా. ఇప్పుడు ఈ మంచిగా ఉన్నదాన్ని మళ్ళీ ఇందులోంచి దూర్చుకోవాలి. అదిగో పూర్తిగా లాగేసేయండి, ఏం కాదు. ఇగో ఇలా వస్తుంది. ఓకేనా. అప్పుడు ఈ మంచిగా ఉంది చూసారా, ఇది దీని పక్క నుంచి ఇలాగా వెనక్కి తిప్పుకోండి. వెనక్కి తిప్పుకుని ఇగో ఈ లోపల ఉంది చూసారా, దీనిలోంచి తీసుకోవాలి మనం. ఓకే. అదిగో అప్పుడు మనం ఇగో ఇలా ఇదిగో చూసారా. ఓకేనా. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఒక స్టెప్లర్ వేసేసుకోవచ్చు, లేదంటే కుట్టుకోవచ్చు కూడా. స్టెప్లర్ లేదు అనుకున్న వాళ్ళు రెడీగా జస్ట్ ఒక నాట్ కూడా వేసుకోవచ్చు. స్టెప్లర్ అయితే మనం ఇలా వేసేసుకోవచ్చు. స్టాప్లర్ సరిగ్గా పడలేదు, కుట్టి చూపిస్తాను నేను. ఓకేనా. ఇలా ఈ మధ్యకి చిన్న నాట్లో వేసేసుకోవడమే. అంటే ఏం లేదు, అది విడిపోకుండా ఉండడం కోసం మనం ఇలా నాట్ వేసేసుకోవడమే. ఓకేనా. 3 పెట్టేసుకోవడమే. కట్ చేసేసుకో. కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీనికి ఏం చేయాలంటే మనం కన్ను ఇలాంటి చిన్న పూసలు దొరుకుతాయి మనకి. ఈ చిన్న పూసని మనం సూదిలోకి ఎక్కించేసుకొని ఇంకా ముక్కు కన్ను కూడా పెట్టేసుకుని ఇగో చిన్న ముక్కని ఇలా ముక్కులా కట్ చేసుకోవాలి మనం. ఇదిగో ఇలాగా. ఓకే. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా పెట్టేసుకుని కన్ను కూడా చూసారా, ఇలా వస్తుంది. ముక్కు కదిలిపోకుండా
ఆ ముక్కుని కొంచెం క్రాస్ కట్ చేస్తారా? క్రాస్ కట్ చేసుకుంటాం. కట్ చేసుకుంటేనే అది కరెక్ట్గా మనకి తెలుస్తుంది. తెలుస్తుంది. చూసారా, అందమైన చిలక రెడీ అయింది. దీంతో మనం ఏమిటంటే చక్కగా ఇలాగా నేను తయారు చేసుకున్నాను చూడండి. గుమ్మంకి ఎడాపెడా మనం ఇలాంటి పూసలు కొనుక్కొని చక్కగా మీ కలర్ కాంబినేషన్ బట్టి ఏ కలర్ పూసలైనా కూడా కొనుక్కోవచ్చు. అదిగో అందమైన చిలకల తోరణం రెడీ. సో అందరూ కూడా ఇలా నేర్చుకుని చేసుకుంటారనేసి అని అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం చూడండి. ధన్యవాదాలు.